ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. వారు కలంకములను నిందాస్పదములునై తమ ప్రేమ విందులో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భాగములు యందు సుఖించెదరు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువారు 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత శోధనలు ఎదుర్కొన్నారు. ప్రభుని ఒక ఎత్తైన కొండ మీదకు తీసుకువెళ్ళి ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమను చూపించి సాతాను నమస్కారం చేస్తే తనకి వీటన్నిటినీ ప్రభువుకు ఇస్తానని ఆశ చూపింది. ప్రభువుని సాతాను శోధించాడు. నిన్ను నన్ను ఎందుకు వదిలిపెడతాడు? మనకు కూడా ఈ లోక భోగాలు చూపించినప్పుడు సాతాను అడక్కముందే మనం నమస్కారం చేస్తాం. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సుఖవంతమైన జీవితం కోరుకోని వారు ఉండరు. దానికోసం చెయ్యని ప్రయత్నం అంటూ ఉండదు. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఆస్తులు కూడబెట్టుకుంటారు. ఈ లోకంలో విశ్రాంతి అనుభవించటానికే కదా. అయితే మనిషి తన కోసం సృష్టింపబడిన వాటిని అనుభవిస్తూ దేవుణ్ణి మర్చిపోతున్నాడు. ఎవరైనా సుఖమైన జీవితం జీవించడానికి వారు ప్రయత్నిస్తూనే ఉంటారు కదా. వాటిని ప్రేమిస్తూనే ఉంటారు కదా. దేవుడు సొలొమోనుకి సమస్త వైభవము అనుగ్రహించాడు. ఆ వైభవము అతన్ని దేవునికి దూరం చేసింది. ఈ లోకంలో సుఖవంతమైన జీవితం జీవించేవారు వారు దేవుని మీద ఆధారపడి జీవించవలసిన అవసరం లేదు గనుక దేవునికి దూరమైపోతారు. ఒకవేళ ఎవరైనా దేవుని మీద ఆధారపడటం ద్వారా సుఖవంతమైన జీవితం జీవించాలనుకుంటే దేవునికి దూరం అవ్వకుండా ఉండవలసిన బాధ్యత మనదే. ఈ లోక భోగాలు అనుభవించాలనుకుంటే ధనం కావాలి. ఎవడు దేవునికి సిరికి దాసుడుగా ఉండనేరడని చెప్పి దేవుడు అవసరానికి మించి ధనం ఇవ్వడు. ఎవరికి వారు ఈ లోకభోగాలు అనుభవించడానికి ధనాపేక్ష కలిగి ధనం సంపాదించుకుని దానిని దేవుని ఆశీర్వాదం అంటున్నాం. మనం ఈ లోకభోగాలు అనుభవించాలనే కోరిక పుట్టడమే మనం దేవునికి దూరం అవ్వడానికి కారణమవుతుంది. ఈ సృష్టిలోని సమస్తము కేవలం మనిషి కోసమే సృష్టించబడినా సరే దేవునితో సంబంధం లేకుండా ఎవరు దేనిని సంతోషంగా అనుభవించలేరు. కాబట్టి ఈ లోకభోగాలను ఆశించి రోగాలు కొని తెచ్చుకోకుండా దేవుడిచ్చిన ఆరోగ్యంతో జీవిద్దాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.
నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖన సత్యాన్ని బట్టి మాకు ఈ లోక భోగాలు కాదు కానీ మిమ్మల్ని కోరుకునే హృదయం మాకు ఇవ్వండి. నీవు ఉండగా ఈ లోకంలో నాకేది అక్కర్లేదని మీ సేవకుడు అన్నట్లుగా ఆకాశమందు నీవు ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదని పౌలులాగా మేము సమస్తమును మేము ద్వేషించే వారికి ఉండగలగటానికి సహాయం చేయండి. సుఖాన్ని కాదు కానీ మిమ్మల్ని ప్రేమించే హృదయాలు మాకు ఇవ్వండి. మీ పిల్లలను మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు సహాయం చేయండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. అలాగే ప్రియుడా మీకు వందనాలు. వివాహాలు కాని వారికి అవటానికి గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి మీరు విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.